మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చెప్పబోయేది జాతక చక్ర పరంగా, జ్యోతిష శాస్త్ర పరంగా మనకి 9 గ్రహాలు. మరి 9 గ్రహాలు బలం కలిగే ఉండాలి. మరి ఉంటాయా? అందరికీ ఉండవు. కానీ గ్రహాలు బలం కలిగి ఉండాలి జాతక చక్రానికి. అందులో లగ్న పంచమ భాగ్యాధిపతుల బలం ఉండాలి. ఇది ముఖ్యం. ఈ గ్రహాలకి బలం కలిగి ఉంటే 100% జాతకంలో ఎన్ని దోషాలున్నా ఇబ్బందులు తొలగించుకోవచ్చు. వీరిది నవంబర్ 1983లో పుట్టిన జాతకం. వీరికి చంద్రుడు ఎక్కడున్నారు? మకర లగ్న జాతకులు. వీరు గురుడు చంద్రుడు వృశ్చిక రాశిలో ఉన్నారు. అంటే మకర లగ్నం వృశ్చిక రాశి వీరిది. అంటే లగ్నాధిపతి శని భగవానుడు ఉచ్చ పొందారు. కానీ రవికి దగ్గరగా ఉన్నారు. అంటే అస్తంగత్వం. అట్లాగే లగ్నకారకుడు రవి గ్రహం నీచ పొందారు. అట్లాగే ఈ లగ్నానికి షష్ఠాధిపతి బుధుడు, భాగ్యాధిపతి కూడా బుధుడయ్యారు. వీరు రవి శనిలతో కలిసి ఉన్నారు. ఇక్కడ బుధగ్రహం కూడా అస్తంగత్వం చెంది ఉంది. రవిగ్రహం నీచ పొంది ఉన్నారు. మరి ఈ జాతకాన్ని ఎలా తీసుకోవాలి? బుధుడు అంటే వ్యాపారం. అంటే బుధుడు అంటేనే ఉద్యోగానికి, అంటే 10వ భావానికి కారకుడు. 10వ భావానికి కారకుడు. అది కూడా మకర లగ్నానికి బుధగ్రహం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పంచమ దశమాధిపతి ఎవరయ్యారు? శుక్రుడు నీచక్షేత్రం. పంచమ దశమాధిపతి శుక్రుడు నీచ పొందారు. అలాగే భాగ్యాధిపతి అస్తంగత్వం చెందారు దశమంలో. అంటే శుక్ర భగవానుడికి బలం లేదు, శని భగవానుడికి లగ్నాధిపతికి బలం లేదు, అలాగే లగ్నకారకుడు నీచ పొందాడు. ఇవన్నీ ఒక రకమైన ఇబ్బందులు. అట్లాగే వీరిని కుజగ్రహం చూస్తున్నారు. కుజుడు చతుర్థాధిపతి, లాభాధిపతి. మరి గురుడు తృతీయ వ్యయాధిపతి. గురుడు వ్యయాధిపతి నుంచి వ్యయస్థానం స్థితి పొందారు. అంటే ఈ జన్మజాతక చక్రానికి దశమంలో శని భగవానుడు ఉచ్చ పొందినప్పటికీ లగ్నం నుంచి దశమ క్షేత్రం, ద్వితీయ క్షేత్రం నుంచి భాగ్యక్షేత్రం శని భగవానుడికి. వీరికి వచ్చే క్వశ్చన్ వ్యాపారం స్ట్రగుల్స్. చూడండి, ఏదైనా గ్రహం మనము దేనికి, వివాహానిక, వ్యాపారానిక, ఉద్యోగానిక, ఇట్లా ప్రతిదానికి ఒక క్వశ్చన్ ఉంటుంది. మరి వ్యాపారం అనేటప్పటికి బుధగ్రహాన్నే చూడాలి. ఈ బుధగ్రహం అస్తంగత్వం. రవి బుధులు కలిసి ఉంటే మరి బుధాదిత్య యోగం అంటారు. కానీ ఈయన అష్టమాధిపతి అయ్యాడు ఈ లగ్నానికి. ఎవరు? రవి భగవానుడు అష్టమాధిపతి అయ్యి నీచ పొందాడు. అష్టమాధిపతి అయ్యి నీచ పొందినప్పటికీ లగ్నకారకుడు రవి ఎవ్వరికీ నీచ పొందకూడదు. ఫస్ట్ ఇది. ఆ నీచ పొందిన గ్రహంతో శని భగవానుడు కర్మకారకుడు, వ్యాపారకారకుడు బుధుడు వీరు కలిసి ఉన్నారు. గ్రహాలు, 2 గ్రహాలు
కలిసి ఉండవచ్చు. 3 గ్రహాలు కలిసి ఉంటే మరి ఒక కుర్చీలో ముగ్గురు కూర్చుంటే సిట్టింగ్ ఎట్లా ఉంటుంది? ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లాగే ఉంటుంది. గ్రహాలు 2 గ్రహాలు గుడ్ కానీ 3 గ్రహాలు ఉన్నప్పుడు ఆ జాతకం కొంచెం ఇబ్బందిని ఫేస్ చేస్తుంది. ఏ భావం అయితే ఉందో ఆ భావానికి ఇబ్బంది ఫేసింగ్ అనేది ఉంటుంది. ఇది దశమ భావం. 6వ భావాధిపతి కూడా. భాగ్యాధిపతి ఎలాగా అయ్యాడు బుధుడు. మరి బుధుడు ఏ నక్షత్రంలో స్థితి పొందారు? బుధుడు విశాఖ నక్షత్రం. మరి విశాఖ నక్షత్ర అధిపతి గురుడు తృతీయ వ్యయాధిపతి. ఇట్స్ నాట్ గుడ్. మరి ఈ గురుడు బుధ నక్షత్రంలో ఉన్నారు. అయితే వీరిద్దరూ పరివర్తన. గురుడికి 3వ అధిపతి అంటే కుజుడు కారకుడు. 12 అంటే శని భగవానుడు కారకుడు. మరి బుధుడికి 6 అంటే మళ్ళీ కుజుడు, భాగ్యం అంటే గురుడు. అంటే భాగ్యాధిపతి నక్షత్రంలో బుధగ్రహం ఉంది. అయితే వ్యాపారం అనేది చేసేటప్పుడు వీరు కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉండి ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. అందుచేత ప్రజెంట్ శుక్ర మహాదశ. శుక్రుడు ఈ జాతకానికి మకర లగ్నానికి సూపర్ గ్రహం. అయితే నీచ పొందాడు. లగ్న పంచమ భాగ్యాధిపతులు నీచ పొందకూడదు. ఇది 100% ఇబ్బందిని అయితే వస్తుంది. ఉత్తరా ఫల్గుని అంటే రవి నక్షత్రంలో ఉన్నారు. మరి రవిగ్రహం నీచ పొందారు. ఇన్ని రకాలుగా కనెక్షన్ ఉంది. అందుచేత మరి ఎప్పుడు బాగుంటుందండి అని ప్రశ్న వేసుకున్నప్పుడు ప్రస్తుతం ఈయనకి బేసిక్లోకి వెళ్తే ప్రస్తుతం ఈయనకి పంచమ దశమాధిపతి దశ జరుగుతుంది. ఇక్కడ శుక్రుడి నుంచి గ్రహాల నుంచి చూసుకుంటే శుక్రగ్రహం నుంచి దశమాధిపతి 1 2 3 4 5 6 7 8 9 10 బుధుడు విశాఖ నక్షత్రంలో ఉన్నారు. ఈ లగ్నానికి రవిగ్రహం ఇప్పుడు ప్రస్తుతం గురుగ్రహం మేషరాశిలో చతుర్థంలో ఉన్నారు. పంచమం మీదకి వస్తారు. పంచమం మీదకి వచ్చినప్పుడు పంచమ దృష్టి శుక్రుడి మీద పడుతుంది. ఇక్కడే కేతువు కూడా ఉన్నారు శుక్రునితో ప్రజెంట్ గోచారంలో. చంద్రుడిని చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11. చంద్రుడిని చూసుకుంటే ఇప్పుడు 1 2 3 4 5 6 7 సప్తమంలో గురుగ్రహం వస్తారు. వీరికి గురుడు వృషభ రాశిలోకి వచ్చినప్పుడు మే 2 నుండి గ్రహస్థితి మార్పు బాగుంటుంది. అట్లాగే శని నుంచి వ్యయాధిపతి ఎవరు? బుధుడు శని భగవానుడితో కలిసి ఉన్నారు. శని నుంచి అష్టమాధిపతి 1 2 3 4 5 6 7 8 శుక్రుడు శనికి వ్యయ స్థానంలో ఉన్నారు. అంటే శుక్రుడు శనికి వ్యయ స్థానంలో స్థితి. శని నుంచి అష్టమాధిపతి, శని నుంచి వ్యయాధిపతి,
మరి లగ్నానికి ఎక్కడ ఉన్నారు వీరు? భాగ్యస్థితి పొందారు. ఇప్పుడు భాగ్యకారకుడైన గురుడు ఈ శుక్ర భగవానుడి మీద దృష్టి, కేతు అక్కడే ఉండటం వల్ల బిజినెస్లో ఇప్పుడు మే 2 తర్వాత మార్పు వస్తుంది. మరి మీరు చెప్పింది అర్థమైందా అండి అంటే అర్థం చేసుకోవాల్సింది ఎవరికైనా లగ్న బలం ఉండాలి. ముందు లగ్నకారకుడు రవి నవంబర్లో పుట్టిన వాళ్ళందరికీ మరి రవి గ్రహం తులారాశిలోనే ఉంటారు. అది దక్షిణాయనం. మరి అంటే రవి బలం ఉండదు. ఏ లగ్నమైనా సరే రవి బలం అనేది లగ్నకారకుడు రవి గ్రహం బలం తగ్గిపోతుంది. ఆ తర్వాత బుధుడు మకర లగ్నానికి చాలా ఇంపార్టెంట్. ఈయన ఆధిపత్య పాపి అయిన గురు నక్షత్రంలో స్థితి ఉన్నారు. అట్లాగే పంచమాధిపతి శుక్రుడు నీచ పొందారు. రవిగ్రహం నీచ పొందారు. లగ్నాధిపతి శని భగవానుడు దశమంలో ఉచ్చ పొందినప్పటికీ రవిగ్రహంతో స్థితి అస్తంగత్వం చెందారు కాబట్టి ఇక్కడ లగ్న బలం అనేది తగ్గింది. అట్లాగే పంచమ అధిపతి శుక్రుడు నీచ పొందారు. మరి భాగ్యాధిపతి బుధుడు దశమ స్థితి విశాఖ నక్షత్రంలో, అది కూడా ఫేవరబుల్గా లేదు. కానీ ఇప్పుడు దశమాధిపతి శుక్రుడి నుంచి దశమాధిపతి ఎవరవుతారు? మళ్ళీ బుధుడే. రాహుగ్రహం మీదకి గురుడు వచ్చినప్పుడు పంచమంలో లగ్నం నుంచి అక్కడి నుంచి మీ జన్మజాతక చక్రంలో శుక్రుడు మీద దృష్టి సారించినప్పుడు అట్లాగే సప్తమ గురుడు అవుతారు. మరి 2, 5, 9, 10, 11 స్థానాలలో చంద్రుడి నుంచి గురుడు వస్తే అద్భుతంగా ఉంటుంది. కానీ చాలా విషయాల్లో చెప్పుకున్నాను. మనస్తత్వపరంగా చంద్రుడి నుంచి చూస్తే మీరు ఏ పనికైతే చేస్తున్నారు, వివాహమా, విషయమా, వ్యాపారమా, ఇట్లా ఏటన్నిటికైనా లగ్నం నుంచి కూడా తీసుకోవాలి. తీసుకుంటే ఆ ఫలితాలు అనేది 100% మార్పు ఉంటుంది. మరి ఇప్పుడు శని భగవానుడు లగ్నాధిపతి శని భగవానుడు ఎక్కడ ఉన్నారు? కుంభంలో ఉన్నారు, అంటే ద్వితీయం. అయితే చంద్రుడి నుంచి శని భగవానుడు చతుర్థం. ఇది అర్ధ అష్టమ శని దోషం. అంటే ఈ వ్యక్తికి చాలా మెంటల్ వర్రీస్ ఎక్కువ ఉండడం జరుగుతుంది. వ్యాపార విషయమైనా, ఇంకా ఏ విషయమైనా సరే, ఆరోగ్య విషయమైనా, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అంటే అలా అని భయపడే పని ఎప్పుడు చేయకూడదు. జాతకం అనే కాదు, ప్రతి మనిషి యొక్క జీవితం ఎగుడు దిగుడులతో ఉంటూ ఉంటుంది. గ్రహ బలాలు ఎలా ఉండాలండి? లగ్నాధిపతి స్వక్షేత్రం కానీ, మిత్రక్షేత్రం కానీ, ఉచ్చు కానీ, అలాగే లగ్నకారకుడు రవి స్వక్షేత్రం కానీ, ఉచ్చక్షేత్రం కానీ, మిత్రక్షేత్రం కానీ, అట్లాగే చంద్ర రాశ్యాధిపతి, మీ చంద్ర రాశ్యాధిపతి ఎవరో ఆయన కూడా బలం కలిగి ఉండాలి. మరి ఈ లగ్నానికి చంద్రుడు సప్తమాధిపతి అయ్యి లాభస్థితిలో నీచ పొందారు. అంటే శుక్రగ్రహం నీచ, ఈయనకి చంద్రగ్రహం నీచ క్షేత్రం, రవి, అంటే 3 గ్రహాలు నీచ పొందినప్పుడు జాతకంలో స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి 100%. మరి ఏం చెయ్యాలండి? శుక్రుడు ప్రతిరోజు లక్ష్మీదేవి ఆరాధన, మరి బుధుడు విష్ణుమూర్తి ఆరాధన, మరి వీరిద్దరిది కలిపి ఆరాధన,
అట్లాగే రవి గ్రహం బలం పెంచుకోవడానికి ఆదివారం రవికి ఆరాధన. మరి చంద్రుడు అమ్మవారి ఆరాధన. ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద పూజలే చేయక్కర్లేదండి. చంద్రుడు బాగాలేదు, మీ తల్లిగారికి రోజు పాదాభివందనం చేయండి. రవిగ్రహం బాగాలేదు, మీ తండ్రి గారికి రోజు పాదాభివందనం చేయండి. బుధుడు బాగాలేదు, మీ మేనమామ మేనత్తలకి, అంటే మీకు సఖ్యత ఉంటే వారికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక గిఫ్ట్స్ అవి ఇచ్చి వారిని సంతోషపెట్టండి. మరి శుక్రుడు బాగాలేదు, ఆడవారిని గౌరవించండి. మీ ఇంట్లో ఉన్న ఆడవారిని శుక్రవారం రోజు వారికి ఆడవారికి సంబంధించిన ఐటమ్స్ ఏవైనా అంటే సుమంగళి ఐటమ్స్ ఇవ్వండి. ఇవన్నీ చిన్న చిన్న పరిహారాలతోనే చాలా పెద్ద ఫలితాలు అందుకోవచ్చు. మరి మాకు ఇదంతా చెప్పారు, మరి ఇప్పుడు దశ ఎలా ఉందండి? దశ అనేది మకర లగ్నానికి పంచమ భాగ్యాధిపతి దశమాధిపతి దశ చాలా స్ట్రగుల్స్తో ఉన్న ఇస్తుంది. అయితే పంచమ భాగ్య దశమాధిపతి నీచ పొంది ఉన్నారు. అలాంటప్పుడు ఆ గ్రహం మీద శుభగ్రహ దృష్టి ఏర్పడినప్పుడు దాని తాలూకా ఇబ్బందులు ఆయా టైంలో తప్పించుకోవచ్చు. మే 2 తర్వాత బాగుండడం అనేది జరుగుతుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.